ముఖ్యమంత్రికి మంత్రులకు పాలన మీద పట్టు లేకుండా పోయింది. రబ్బర్ స్టాంప్ ప్రభుత్వం నడుస్తున్నది. జనపద నుంచి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. నిన్నగాక మొన్న పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు అయిపోయారు. మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి నిర్ణయిస్తారని చెప్పని దీని ద్వారా ఏ విధంగా రబ్బర్ స్టాంప్ గా మారిందో అర్థం చేసుకోవాలి. మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. సరే, జాతీయ పార్టీ కాబట్టి కొన్ని సూచన సలహాలు తీసుకోవచ్చు, కానీ ఏఐసిసి నిర్ణయిస్తారని చెప్పడం దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో కొనసాగుతుందో ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం. దాంతోపాటు హెచ్సియు విషయంలో, యూనివర్సిటీ విషయంలో మంత్రుల కమిటీ వేసారు. ఆ మంత్రులు ఏం చేయాలో తెలంగాణ రాష్ట్ర పిసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు సూచనలు ఇస్తారట. అంటే రబ్బర్ స్టాంప్ పాలన తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది. సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అందుకే అవినీతి రాజ్యం వెళ్తున్నది. ఢిల్లీకి 10 జనవరికి మూటలు పంపుతున్నారు. ఆ మూటల కోసం వాళ్ళు ఆశపడి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదు. అన్నిట్లో కమిషన్ తీసుకుంటున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఎక్కడెత్తున్నాయో అక్కడ అభివృద్ధి కొనసాగుతున్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎక్కడ అవినీతి మచ్చ లేకుండా 11 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకమైన పాలన కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చే పాలన రావాలి. ఇలా 370 ఆర్టికల్ రద్దు గాని, ఈ 11 నెలల పాలనలో అయోధ్యలో రామమందిర నిర్మాణం గాని, త్రిపుల్ తలాక్ రద్దు గాని, సిఐ విషయంలో గాని, నిన్నాక మొన్న వక్ఫ్ బిల్లు సవరణ చట్టం గాని, ఇట్లా అనేక సాహసోపేతమైనటువంటి కఠిన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఎలాంటి ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదు, చెప్పుకోవడానికి అభివృద్ధి లేదు. కాబట్టే నోరు విప్పితే హిందుస్థాన్, పాకిస్తాన్, ముస్లిం, హిందూ ఇది తప్ప ఇంకొక వర్డ్ లేదు. ఈ రోజు నేను సూటిగా బండి సంజయ్ గారిని అడుగుతున్నా, పట్టభద్రుల ఎన్నికలలో ఓటు అడిగే నైతిక అర్హత మీకుందా? మీకు నిజంగా నైతిక అర్హత ఉంటే ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఈరోజు తెలంగాణ ప్రాంతానికి గత 11 సంవత్సరాలుగా మీరు ఇచ్చారు? ఎంత ఉపాధి కల్పించారు? అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను మీరేమన్నా బాగు చేసిరా? రైల్వే ఉద్యోగులకు ఏమన్నా అదనంగా జీతాలు పెంచిరా? ఉద్యోగాల యొక్క స్థాయిని తగ్గించారు తప్ప జీతాలు కూడా పెంచలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉన్న ఉద్యోగాలను కూడా ప్రైవేటైజేషన్ చేశారు, కంపెనీలను ప్రైవేటైజేషన్ చేశారు. ఎంత దుర్మార్గం అంటే మీ ప్రభుత్వంలో ఇవాళ దేవుడి పేరు చెప్తారు కదా, దేవునికి పెట్టే అగ్గిపెట్టె మీద కూడా, అగరబత్తి మీద కూడా జీఎస్టీ. ఇవాళ ఈ దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దేటువంటి వ్యవస్థ విద్యా వ్యవస్థ. మన భారతదేశం యొక్క మానవ వనరులు విద్య. ఇక్కడ నుంచే మన వనరులు తయారైతాయి. ఆ విద్య మీద మీ ప్రభుత్వము 18% జీఎస్టీ విధిస్తుంది. ఇంకా మీకు ఓటు అడిగే నైతిక అర్హత ఎక్కడదని నేను చెప్తాను. ఇలాంటి వాటన్నిటికీ జవాబు చెప్పలేక జీఎస్టీ గాని, విభజన హామీలు 11 సంవత్సరాలైనా విభజన హామీలకు అమలు కాలేదు తెలంగాణకు. అసలు తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన మీరు ఇవాళ ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు హిందూ ముస్లిం లేదా హిందుస్థాన్ పాకిస్తాన్ అని పాకిస్తాన్ తోటి భారతదేశాన్ని పోల్చి భారతదేశం యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని, ఐక్యతను, అభివృద్ధిని, మరి మత సామరస్యాన్ని, ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని కించపరచడం తప్ప మీకు దమ్ముంటే, మీకు నైతిక విలువలుంటే మేము ఇన్ని లక్షల కోట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసినాము, ఇన్ని యూనివర్సిటీలు ఇచ్చినాము, ఇన్ని మరి మోడల్ కాలేజ్ స్కూల్స్ ఇచ్చినాము, ఇన్ని ఏకలవ్య ఇచ్చినాము, ఇంతవరకు మా ట్రైబల్ యూనివర్సిటీకి మీరు 11 సంవత్సరాలు అవుతుంది, కనీసం వర్క్ కూడా మొదలు పెట్టలేదు. కాబట్టి బండి సంజయ్ గారికి చెప్పుకోవడానికి ఏం లేదు. నిజంగా మీకు పాకిస్తాన్తో యుద్ధం చేయాలనుకుంటే భారత సరిహద్దుల్లో ఉన్నటువంటి సైనికుల దగ్గరికి వెళ్లి వారిని భుజం తట్టండి, వారి పోరాటంలో ఆ యొక్క యుద్ధంలో మీరు పాల్గొనండి. అంతేగాని మాటకు భారతదేశం యొక్క కీర్తిని
మరి పాకిస్తాన్ అనేది అన్ని రంగాలలో వెనుకబడ్డటువంటి ఒక చిన్న దేశం. మత కొట్లాటలు, ఆకలి చావులు, అంతర్గత డిస్టర్బెన్స్, ఇలాంటి అన్ని రంగాలలో మనతో వెనుకబడ్డ ఉన్నటువంటి పాకిస్తాన్తో పోల్చడం ఇది ఎంతవరకు కరెక్ట్? బండి సంజయ్ గారు, మీరు వచ్చేటప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చారు. భారతీయులందరూ నా సోదరులే, భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుతామని. ఈరోజు విత్ ఇన్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య మీ అధికారం కోసం, మీ సీట్ల కోసం ఇంత విభజన, విద్వేషపు మాటలు అవసరమా?